guys, welcome back to my channel Samita Birthday. So ఈరోజు vlog వచ్చేసి it's a trip vlog for సంక్రాంతి. సో మేము మా హోమ్ టౌన్కి వెళ్తున్నాం కడపకి. సో ఆ జర్నీ ఎలా ఉంటుంది అండ్ వాట్ ఆల్ యూ గోన్ డూ ది కమింగ్ 3 days అనేది నేను మీతో షేర్ చేస్తాను. అండ్ టిపికల్ ఫెస్టివల్ ఇన్ విలేజ్ అని చెప్పలేను, బట్ వాట్ ఎవర్ వీ డూ ఇన్ విలేజ్ డ్యూరింగ్ ఫెస్టివల్ టైం అనేది నేను చూపిస్తాను. అండ్ ఈరోజు ఆన్ ద వే ఒక టెంపుల్ కూడా వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో అంటే కార్లో జర్నీ, సండే మార్నింగ్ లైక్ ఎర్లీ మార్నింగ్ ఇట్స్ అరౌండ్ 5 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. సో త్రూ అవుట్ ది జర్నీ మళ్ళీ హైదరాబాద్కి వచ్చే వరకు ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ గైస్. సో మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ హోప్ యూ సెలబ్రేట్ సంక్రాంతి విత్ ఫుల్ హ్యాపీనెస్. అండ్ సింపుల్ డ్రెస్ వేసేసుకున్నాను నేను, జర్నీ కదా ఎక్కువ ఏం లేకుండా మేకప్ కూడా లైట్ జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ లిప్స్టిక్ మాత్రం వేసాను. అండ్ ఇది మినిమల్ జ్యువెలరీ, నేను అన్నీ సెట్ అయిపోయాను. అండ్ మమ్మీ మంచి ఫిల్టర్ కాఫ్ ఇచ్చేసింది అండ్ బాడీకి నీడెడ్ ఎనర్జీ అనేది మార్నింగ్లో వచ్చేసింది. సో ఇంకా కార్ ఎక్కుతూనే మనం నిద్రపోవడమే కదా, కదండి లగేజ్ అయినా అరేంజ్ చేసి వెళ్ళిపోదాం. సో ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. అండ్ నేను ఒక స్లీప్ వేసి మళ్ళీ లేసాను. అండ్ ఇక్కడ చూడండి మమ్మీ వీడియో అనుకోలేదు, ఫోటో తీస్తుంది అనుకుంటుంది. అండ్ అలాగా జర్నీ స్టైల్తో ఉంటే మధ్యలో మనకి ఇది సూర్యనారాయణ టెంపుల్ కనిపిస్తుంది, భలే ఉంటుంది చూడడానికి. మీరు ఆ రూట్లో వెళ్తే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్. సో గాయ్స్ మేము ఆల్మోస్ట్ కర్నూలు దగ్గరికి వచ్చాము. అండ్ మా పిన్ని వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం సో దట్ అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చని. సో జర్నీ చాలా బాగుంది ఇప్పుడు వరకు. అండ్ వెదర్ కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది. సో ఇప్పుడే లైక్ ఆల్మోస్ట్ సన్ రైజ్ అవుతుంది, ఇంకా కాలేదు, కోల్డ్ వెదర్ కాబట్టి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాము, నేను మీకు చూపిస్తాను. నేను విజిట్ చేయలే కానీ బయట నుంచి ఆ విగ్రహం నాకు బాగా అనిపించింది. సో ఇంకా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు. సో బ్రేక్ఫాస్ట్ కోసం అని ఒక స్టాప్ దగ్గర ఆగాము. సో మమ్మీ ఫేమస్ ఉగ్గాని అని బజ్జీ తింటుంది, మా రాయలసీమ సైడ్లో ఫేమస్ అది. ఎలా ఉంది మమ్మీ? సూపర్. అండ్ నేను వడ తింటున్నా. సో ఇంకా టిఫిన్ తర్వాత వేస్ మార్చేసాము. వాళ్ళు కర్నూలులో బుజ్జు చూసుకొని వెళ్తా అన్నారు, మేము అమ్మబిల్లం టెంపుల్కి వెళ్తున్నాం కదా. సో అలాగా వేస్ మార్చేసి మేము దర్శనం చేసుకొని వాళ్ళు చూసాక అందరం లైక్ కడపకు వెళ్ళిపోయాం. సో ఇప్పుడే మేము అమ్మబిల్లంకి వచ్చాము, పెద్ద అమ్మబిల్లం, కానీ 1 అయింది మేము వచ్చేసరికి. సో గుడి క్లోజ్ ఉంది. సో 2 o'clockకి మళ్ళీ ఓపెన్. సో ఇక్కడ ఒక 1 hour వెయిట్ చేసి అండ్ ఆల్సో కార్ పార్కింగ్ లేదని తెలిసి కిందే పెట్టేసి వచ్చాం. మళ్ళీ డాడీ వెళ్ళాలి తీసుకొని వెళ్ళడానికి. సో అంతలోపల ఆల్మోస్ట్ ఒక 1/2 hour 40 minutes అన్న అవుతుంది కదా అన్నట్టు వెయిటింగ్. అంతలోపు సరౌండింగ్స్ చూపించేస్తాను, చూసేసి దర్శనం చేసుకొచ్చాక మళ్ళీ కడపకి బయలుదేరుతాం లంచ్ చేసి. సో చూపించేస్తాను నేను. సో టెంపుల్ టైం ఉందని చెప్పాను కదా, ఇంకా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది లంచ్, అక్కడ దొరుకుతుందో లేదో అన్నట్టు. పులిహోర అండ్ కర్డ్ రైస్. సో అది కాని చేసుకొని ఇంకా 1:45కి ఇంకా ఎక్కుతుండే. సో అక్కడికి వెళ్ళే లోపల 2 అవుతుంది అండ్ వెళ్ళిపోవచ్చు, తర్వాత దర్శనం అయిపోతుంది అనే ఉద్దేశంలో. సో పెద్ద ఆవిలం తర్వాత కింద చిన్న ఆవిలం కూడా ఉంటుంది. సో ఫైనల్గా ఇంటికి రీచ్ అయ్యాము అండ్ సో టైర్డ్. వస్తూనే ఫ్రెష్ అప్ అయిపోయి ఐ చేంజ్ ఇన్ టు మై కంఫీ క్లోత్స్. సో ఇప్పుడు డిన్నర్కి వీఆర్ ప్లానింగ్ టు గో అవుట్. సో ఇక్కడికి వెళ్దాం, దే వాస్ న్యూ రెస్టారెంట్ ఓపెన్ హియర్. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. మొత్తం నాయిస్ వస్తుంది, నేను తర్వాత చెప్తాను, ఇక్కడికి చూపిస్తాను ఎక్కడికి వెళ్తాను. సో రేపు నుంచి సంక్రాంతి అండ్ లెట్స్ సీ వాట్ ది ఫెస్టివల్ బీ లైక్. సో 2 దర్శనం చేసుకున్నాము. సో ఈవినింగ్ వచ్చాక డిన్నర్ బయటికి అని చెప్పా కదా, అరోమా స్పైసెస్ చాలా బాగుంటుంది, అక్కడ డిన్నర్ చేసేసుకొని ఇంకా రెస్ట్ తీసుకున్నాం నైట్. మార్నింగ్ ఇంకా నేను మా తమ్ముడి కిందికి వెళ్ళాం, భోగి మంటలు ఉన్నాయని. సో అట్లా ముగ్గు అన్నీ చూసి కాసేపు అపార్ట్మెంట్ చుట్టూ తిరిగి భోగి మంటల్ని చూసేసి మేమిద్దరం ఇంకా పైకి వచ్చేసాము. అంత లోపల మమ్మీ వేడి వేడి దోశలు వేస్తుండే, భోగి అంటే దోశలు వేయాలి కదా. సో విత్ మై ఫేవరెట్ పల్లీ చట్నీ అండ్ కారం కూడా. సో వేడి వేడిగా దోశలు తినేసాను మార్నింగే, చాలా బాగుండే. Hey guys, it's the first day of the Sankranti. Happy Bogi to everyone. So భోగి మంటలు అన్నీ వేసుకున్న తర్వాత లైక్ ఆయిల్ పెట్టేసుకున్నాం నీట్గా. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రావాలి. మమ్మీ దోశలు కూడా వేసేస్తుంది, భోగి స్పెషల్. సో ఫ్రెష్ వచ్చేసి అండ్ మీట్ గైస్.
ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇప్పుడు అందరికీ హ్యాపీ భోగి. సో దిస్ భోగి విల్ బ్రింగ్ యూ ఆల్ ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ విషన్ ఫర్ అండ్ థ్రో ఆల్ ద నెగిటివిటీ ఇన్ ది బాన్ ఫైర్ అండ్ లెట్స్ బ్రింగ్ ది పాజిటివిటీ విత్ దట్ స్పార్క్లింగ్ ఫైర్ ఇన్ ది బాన్ ఫైర్. సో ఈరోజు ఆఫ్టర్నూన్ అయింది, లైక్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం, ఇంకా కాలేదు. సో కొన్ని ప్లాన్స్ అనుకున్నాం ఈవినింగ్కి, బట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో ఇంకా తెలియదు. సో ఆల్ ద మెన్ హ్యావ్ వెంట్ అవుట్. సో వాళ్ళు వస్తే విల్ డిస్కస్ వేర్ టు గో అండ్ ఏంటి అనేది సిచ్యువేషన్. తర్వాత లైక్ లెట్స్ సీ వేర్ వి గో. నేను ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను మీకు చూపిస్తాను. అండ్ లంచ్ అవుతుంది, ఏమేమి అవుతుందో లెట్స్ గో అండ్ సీ. అండ్ ఈరోజు నార్మల్గా దోశలు చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ టిఫిన్ కదా అయిపోయింది. సో ఇప్పుడు కూడా చట్నీ ఉంది, పల్లీల చట్నీ. సో దాంతోనే ఏదో రైస్ అవి చేస్తున్నారు. అండ్ నా డ్రెస్కి వచ్చేసి నేను బయటికి వెళ్తున్నాను కాబట్టి అండ్ కంఫీ క్లోత్ వేసుకున్నాను, నాట్ ట్రెడిషనల్ బట్ వెస్టర్న్. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మమ్మీ పూజ చేసింది, అమ్మమ్మ చేసింది పూజ రోజు. సో పూజ నేను చూపించేస్తున్నాను ఎలా జరిగింది అనేది. తర్వాత వచ్చేసి ఇక్కడ అంటే జుట్టు ప్రోగ్రామ్స్ అవుతుంది. మా పిన్నికి మమ్మీ వేసింది అండ్ మా మమ్మీకి అమ్మమ్మ వేస్తుంది. అమ్మ లైక్ ఫేమస్ హెయిర్ స్టైల్ అనమాట అది. సో అక్కడ పులగం చెక్ చేస్తుంది మమ్మీ, పల్లి చట్నీకి పులగం చేస్తారు మా సైడ్. అండ్ నేను ఇక్కడ నా ఫేమస్ పన్నీర్ రైస్ చేస్తున్నాను. సో అంటే నేను పులగం తినను అండ్ మా బాబాయ్ కూడా తినరు. సో ఇంకా అట్లా అందరికి అన్నట్టు నేను కొంచెం సింపుల్గా అయిపోతుంది పన్నీర్ రైస్. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు. అండ్ ఏమంటారు పెప్పర్, అంటే పెప్పర్ పౌడర్ లేకుండే, సో పెప్పర్స్ వేసి ఉండే కొన్ని. సో అండ్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అన్ని మసాలాస్, కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేసేయాలి. అండ్ ఒక పక్క మా తమ్ముడు మంచిగా ఆడుకుంటున్నాడు, నేను ఒక పక్క వేడిగా చేస్తుంటే. సో ఇట్లా అన్నీ వేసేసి కలిపేసి పన్నీర్ వేయాలి, వేసేసి అది కూడా బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇంకా రైస్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీతో మిక్స్ చేసేసుకుంటే మంచిగా గుమగుమ ఆడే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. వేడిగా సర్వ్ చేసుకొని తినేయచ్చు. సో అది నేను చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, లాస్ట్ గార్నిషింగ్ కానీ కొంచెం ఉండేచాను. లంచ్ అయిపోయింది అండ్ ఇప్పుడు మేము మూవీకి వెళ్తున్నాము. సో ఇక్కడ ముక్తా థియేటర్ ఫేమస్ అన్నారు, అక్కడ డాకు మహారాజ్ మూవీకి వెళ్తున్నాము. సో ఆ ఎంటర్టైన్మెంట్ తర్వాత ఏం చేస్తామని చూపిస్తాను అండ్ మూవీ రివ్యూ కూడా నేను ఇస్తాను ఇంటికి వచ్చాక ఎట్లుందని. మధ్యపాటు వచ్చేసి మూవీకి స్టార్ట్ అయిపోయాము. అంటే కొంచెం మళ్ళీగానే వెళ్తున్నాం, అక్కడ ఏమైనా ఉంటే చూసుకోవచ్చని. అక్కడ జస్ట్ లైఫ్ స్టైల్ ఒకటే ఉన్నింది, అక్కడ కాసేపు తిరిగేసి ఇంకెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఒక 15 minutes ఉండే మూవీకి. సో అందులో వెళ్ళి అక్కడంతా చూసేసరికి అవుతుంది అన్నట్టు వెళ్ళాము. అండ్ అక్కడ వాల్ మీద కూడా లైక్ హీరోయిన్ ఫొటోస్ ఉండే ఫేమస్ వాళ్ళందరికీ చాలా బాగా అనిపించింది. సో ఇంకా మూవీ సీట్స్ వెళ్ళి కూర్చున్నాము అండ్ సినిమా ఓవరాల్గా బాగుంది. సో వైలెన్స్ నచ్చిన వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. సో తర్వాత మా అత్త హోటల్కి వచ్చేసాము, హోటల్ రూపశ్రీ రెడ్డి. మీరు కడప సరౌండింగ్స్లో ఉన్న కడపకి వెళ్ళా డెఫినెట్గా ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది టేస్ట్, లైక్ నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటుంది. కుష్కా ఉంటుంది, రోటీ, పరాటా విత్ చికెన్ కర్రీ, మీకు ఏది ఆప్షన్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అంటే ఇస్తారు. బట్ పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. సో ఆ రోజు మాకు పరాటా, లైక్ చికెన్ కర్రీ, చికెన్ లైక్ ఫ్రైడ్ చికెన్, ఎగ్ కూడా బాయిల్డ్ ఎగ్ని ఫ్రై చేసి ఇచ్చారు. లైక్ టేస్ట్ బర్డ్స్ అనేవి చాలా సాటిస్ఫై అయ్యాయి ఆ రోజు. సో ఆ పరోటా కూడా బల్లి ఉండింది, ఇవే నేను చెప్పిన రెండు, ఫ్రైడ్ చికెన్ అండ్ ఎగ్ ఫ్రై కూడా. సో అలాగా అంతా తినేసి మంచిగా ఇంటికి వచ్చేసాం. Finally we returned to home. So coming to movie review, so Daku Maharaj అనేది లైక్ నాకు నచ్చింది. లైక్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ వైలెన్స్, ఫైట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి దిస్ సినిమా ఈజ్ సూపర్ గుడ్ ఫర్ దెమ్. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫైటింగ్స్తోనే ఉంటుంది, లైక్ ప్రతి నిమిషం ఫైటింగ్స్ వస్తాయి. సెకండ్ హాఫ్ ఇట్లా స్టోరీస్కి ఎంటర్ అవుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ వాస్ ఇన్ టు ది పీక్ లెవెల్.
ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపించింది నాకు, సెకండ్ హాఫ్ మనం చాలా బాగా అనిపించింది. ఆ బీజిఎం కానీ మ్యూజిక్ వెనెవర్ ది బాలకృష్ణ గారు ఎంటర్స్ పర్ఫెక్ట్లీ సెట్ అనమాట. సో ఈవెంట్ స్టోరీ ఎక్కువ ఉండదు, బట్ అంటే పెట్టాలి కాబట్టి పెట్టారు అంతే. బట్ మీకు వైలెన్స్ అంటే ఇష్టం, అంటే ఫైటింగ్స్ అలా ఇష్టం ఉంటే మూవీస్లో, ఇఫ్ యువర్ టేస్ట్ ఈస్ ఇన్ దట్ వే ఇన్ మూవీస్, యూ ఆర్ డెఫినెట్లీ వెల్కమ్ టు దిస్ మూవీ అని చెప్తాను. సో ఆ తర్వాత మా అత్తోళ్ళ దగ్గరికి వెళ్ళాం కలవడానికి. సో వాళ్ళకి హోటల్ కూడా ఉంది అండ్ డీటెయిల్స్ చెప్పాను దాని గురించి. ఎప్పుడైతే మీరు కడపకి వస్తారో డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంటుంది. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో అక్కడే మేము డిన్నర్ చేసేసి వచ్చాము. అండ్ ఇప్పుడు కాఫీ పడాల్సిందే కదా ఏ టైం అయినా మనకి. సో ఫ్రెష్గా మమ్మీ కాఫీ చేస్తుంది, అది తాగేసి బజ్జుద్దాం. రేపు అసలైన పండుగ. రేపు అంటే ఒంటిమిట్టకి వెళ్తామని అనుకుంటున్నాము. అంటే కడప నుంచి జస్ట్ 1 hour డ్రైవ్ ఉంటుంది. సో అక్కడ దేవుని దర్శించుకొని మళ్ళీ ఇక్కడ కూడా కడపలో ఒక టెంపుల్ ఉంది దుర్గమ్మది, అక్కడ దేవుని దర్శించుకుంటాము. సో ఏమవుతాయో నేను చూపిస్తాను రేపు అండ్ నేను చెప్తాను కూడా. ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ ఉన్నాము, కాఫీ పడేసి రిఫ్రెష్ అవుదాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సెకండ్ డే ఆఫ్ సంక్రాంతి, ఇది మెయిన్ డే కదా. సో ఇంకా నేను రెడీ అయిపోతున్నాను కొంచెం లైట్గా మేకప్ వేసేసుకొని, ఎందుకంటే గుడికి వెళ్ళే ప్లాన్ ఉందని చెప్పాను కదా నేను ప్రీవియస్ డే. సో లైట్గా మేకప్ వేసుకొని రెడీ అయిపోతున్నాను. తర్వాత అంటే మేము ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము, ఆన్ ద వేలో తినేయచ్చు అన్నట్టు. సో అన్ని ప్యాకింగ్ అయి ఉంటే వెళ్ళి చేస్తాను. సో చూసేసండి అది కూడా. సో ఏ గైస్, అందరికి హ్యాపీ సంక్రాంతి. అండ్ నేను నిన్న చెప్పాను కదా ప్లాన్స్ బయటికి వెళ్ళే ఉందని. సో పూజ అయిపోయి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేశాము. లంచ్ అయినా ప్రిపేర్ చేసుకుని ఒంటిమిట్టకి వెళ్తున్నాం. సో ఆన్ ద వేలో తినొచ్చు, అయితే దర్శనం అయిపోయాక కానీ లేకపోతే ముందు కానీ. అండ్ ఇక్కడ ఉన్న దుర్గమ్మ గుడి దర్శించుకొని అక్కడికి వెళ్తాము. సో అందరికి హ్యాపీ సంక్రాంతి అండ్ అందరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటా అనుకుంటున్నాను. చలో లెట్స్ గో టు టెంపుల్ అండ్ టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ దెమ్. పదండి. సో అపార్ట్మెంట్ కింద వినాయకుడు ఉన్నారు. సో అక్కడ ఫస్ట్ పూజలు చేసుకున్నాం మేము గుడికి వెళ్లే ముందు. సో అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుని ఫస్ట్ దుర్గమ్మ గుడికి అని చెప్పాను కదా, అంటే ఏరియాలో లొకాలిటీలో ఉన్న దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము. సో కాసేపు ప్రసాదాలు తింటూ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి ఒంటిమిట్టకి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఒంటిమిట్ట 1 hour డ్రైవ్ కడప నుంచి. సో జల్దీనే వచ్చేసాము, ఎక్కువ ట్రాఫిక్ ఏం లేకుండే. అండ్ గుడి మాత్రం చాలా బాగుంది, లైక్ నేను అంటే ఎప్పుడు చూడలేదు. అండ్ ఇట్ వాస్ సో గుడ్, చాలా బాగా అనిపించింది. రామ సీత లక్ష్మణులు దర్శనం ఇస్తారు అక్కడ మనకి. సో గైస్ వచ్చి దర్శనం చేసుకున్నాం ఒంటిమిట్టకి. సో రావడం ఆలస్యం కానీ వస్తూనే దర్శనం అయిపోయింది. సో యాక్చువల్గా గుడి రెనోవేషన్లో ఉంది, మార్చ్లో రీఓపెన్ అవుతుంది. సో అందుకని బయట విగ్రహాలు పెట్టి అక్కడ పూజిస్తున్నారు స్వామివారిని. లోపలికి లైక్ మెయిన్ గుడికి మాత్రం అలో లేదు, రెనోవేట్ అవుతుంది కాబట్టి బయట దర్శించుకొని సరౌండింగ్స్ అలా చూడాలి. అండ్ అంతే, రావడం ఒక్కటే ఆలస్యం, దర్శనం మాత్రం ఇట్లా సెకండ్స్లో అయిపోయింది.
బేసికల్గా వాళ్ళు వనవాసంలో ఉన్న టైంలో అక్కడికి కూడా వచ్చి నివాసించుంటారు. సో అలాగా అక్కడ కూడా ఆలయం కట్టి పూజిస్తున్నారు రాముడు వాళ్ళని. అందుకే మీకు అక్కడ హనుమంతుడు కనిపించరు. సో ఎదురుగా మీకు ఒక టెంపుల్ ఉంటుంది హనుమంతుడిది. సో అంటే రాముడు వాళ్ళు ఎక్కడున్నా హనుమంతుడు ఉండవలసిందే కదా. సో అందుకని మీరు ఎదురున్న టెంపుల్లో హనుమంతుడిని దర్శించుకోవచ్చు. ఇక్కడ నేను ఇందాక చూపించింది అది కళ్యాణం ప్లేస్ అనమాట. రామ సీత కళ్యాణం జరిగినప్పుడు అది ఎంత పెద్ద ప్లేస్ తెలుసా మీకు, లైక్ హ్యూజ్, మొత్తం ఎంత పెద్దగా ఉందంటే ఇట్ వాస్ లైక్ ఎంతో మంది లక్షల మంది ప్రజలు పట్టే అంత ప్లేస్ ఉంది అక్కడ. సో గాయస్ మేము రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. అండ్ లంచ్ కోసం ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, దేవుడి కళ్యాణం చేసే ప్లేస్లో ఆగి లంచ్ చేసుకున్నాము. సో ఇక్కడ చాలా పెద్దగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉండే. సో అందుకని మేము లంచ్ తెచ్చుకున్నాం ఇంటి నుంచి మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని. సో అదే ఇక్కడ కూర్చొని హ్యాపీగా తినేసాము. సో ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ అది గుడి మొత్తము. సో ఇంత పాత గుడి అయినా మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు లంచ్ కూడా అయిపోయింది, లెట్స్ గో హోమ్. ఇంకా అక్కడ మా లంచ్ ఫినిష్ చేసుకున్నాము. సో ఇక్కడ చూస్తే ఇది నా స్కూల్, నేను అరబ్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో చదివాను. అది కడపలో ఉంది. సో బాగా అనిపించింది చూపించడానికి. అండ్ ఇక్కడ మీకు కనిపించేది మా మమ్మీ స్కూల్. క్లియర్గా షూట్ చేయలేదు, అవి అడ్డం ఉన్నాయి కాబట్టి. సో అది మా మమ్మీ చదువుకున్న స్కూల్. అండ్ కాఫీ కోసం ఆగాం మధ్యలో. నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నాను, ఇట్ ఫీల్ సో స్పెషల్ ఫర్ మీ. సో అందుకని ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను నేను. సో గాయస్ ఇంటికి వచ్చేసాము, లైక్ రిలేటివ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కలిసేసి వీ కేమ్ బ్యాక్ హోమ్. ఈరోజు ఇంకా చాలా టైర్డ్ అయ్యాను నిన్నటి కన్నా. సో నా ఇప్పుడు పన్నీర్ చేస్తుంది, అంటే పప్పు కొంచెమే ఉంది. సో చపాతీ పన్నీర్ తినేసి విల్ టేక్ సమ్ రెస్ట్ టుడే. రేపు అసలైన పండుగ మనకి, కనుమ అంటేనే ముక్క కదా. రేపు పండుగ మస్తు చదువుకుందాం, పదండి. సో ఇంకా చెప్పినట్టు మా మమ్మీ చపాతీ చేస్తుంది ఇంటికి వచ్చాక. పన్నీర్ కర్రీ అయిపోయింది. సో ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు, నేను హెల్ప్ చేస్తా అని. బాగా చేశాడు, కానీ పర్ఫెక్ట్ షేప్స్ రాలే కానీ, బట్ ఈ ట్రైడ్ ఈస్ లెవెల్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్, కనుమ కదా. సో మీకు అర్థమై ఉంటుంది కనుమ మమ్మీ ఏం చేస్తుంది అక్కడ. సో చూసేసేయండి, వేడి వేడి పూరీలు చేసేస్తుంది. అండ్ ఒక పక్క చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి వచ్చేసింది. సో బ్రేక్ఫాస్ట్కి మంచిగా చికెన్ కర్రీ అండ్ పూరీ తిన్నాను. అండ్ అది ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీగా, అంటే ఫేవరెట్ రెసిపీ కదా ఎవరికైనా. సో గాయస్ హ్యాపీ కనుమ టు ఎవ్రీవన్. సో ఈరోజు కదా అసలైన పండుగ సంక్రాంతి 3 రోజులలో. సో మార్నింగ్ మంచిగా పూరి అండ్ చికెన్ తినేసాను. అండ్ ఇప్పుడు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండ్ బ్లడ్ కర్రీ కూడా చేశారంట, మటన్ బ్లడ్ కర్రీ. సో అది నాకు అంత నచ్చలేదు, బట్ ఐ టేస్ట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను రెడీ అయిపోయాను విత్ మినిమల్ కుర్తీ సెట్ వేసుకున్నాను, విచ్ ఐ బ్రాట్ ఇన్ ఫ్రమ్ మ్యాక్స్. అండ్ మేకప్ ఏం లేదు, జస్ట్ ది ఫౌండేషన్ ఒకటి ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కొంచెం జ్యువెలరీతో లుక్ యాడ్ చేశాను. అండ్ ఈరోజు ఇంకేం చేస్తాం, ఎక్కడికెక్కడికి వెళ్తాం, బికాస్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ సంక్రాంతి. అండ్ రేపు మార్నింగ్ మేము కూడా హైదరాబాద్ రిటర్న్ అవుతాం కాబట్టి ఏమైనా బర్త్డేస్ టైం ఉంటే కడపలో చేసేసుకొని విల్ గో ఆఫ్. సో ఏం చేస్తామో అండ్ షో ఎవ్రీథింగ్. సో మిస్ కాకండి. సో మార్నింగ్ కోట అయిపోయింది కదా తినడం. సో ఇది ఆఫ్టర్నూన్ అనమాట. కొంచెం ఇంకా వర్క్స్ అవి ఫినిష్ చేసేసుకున్నాక ఫ్రెష్ అప్ వచ్చాను. అండ్ బగారా రైస్ చేశారు, మా సైడ్ ఫేమస్ బగారా రైస్. సో ఎప్పుడు ఏది ఉన్నా లైక్ బగారా రైస్ అండ్ రాగి సంగటి, ఇవి రెండు మాత్రం పక్కా. సో ఆ రోజు ఏం చేసుకోలేదు రాగి సంగటి. వైట్ రైస్ ఉండింది అండ్ పెరుగు చట్నీ, చికెన్ కర్రీ మార్నింగ్ చేసింది. అండ్ ఆల్సో రక్తం కర్రీ కూడా ఉండింది. సో మటన్ రక్తంతో చేశారు, అది కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ రసం. అండ్ నేను ఫస్ట్ టైం రక్తం తింటాను కాబట్టి నాకు అంత అనిపించలేదు, బట్ ఇట్స్ ఫైన్ అనిపించింది. సో అలాగా ఫుడ్ పెట్టుకొని F2 మూవీతో ఎంజాయ్ చేస్తూ తినేసాం. సో మేము లంచ్ చేసేసాము. మేము ముందు చెప్పి బయటికి వెళ్తామని చెప్పాను కదా. సో శిల్పారాంకి వెళ్తున్నాము. సో మా మామయ్య ఉన్నాడు అక్కడ, లైక్ పని చేస్తున్నాడు తను. సో అలా అతన్ని కలిసినట్టు ఉంటుంది. అండ్ అలాగే మేము శిల్పారాం చూడొచ్చు, అలా తిరగచ్చు అన్నట్టు వెళ్తున్నాం. దాని తర్వాత కడపలో ఫేమస్ వైవే స్ట్రీట్ ఉంది, అక్కడికి వెళ్ళి అండ్ సమ్ పర్చేసెస్ చేయాలి కదా కంపల్సరీ ఊరికి వచ్చామంటే. మయూర్ బేకరీ ఫేమస్లో కేక్ కొనేసి
అలా కొంచెం షాపింగ్ చేసి శిల్పారామం మొత్తం చుట్టేసి ఎంజాయ్ చేసి వద్దామని అనుకుంటున్నాము. సో కడపలో శిల్పారామం ఎలా ఉంటుంది అండ్ వాట్ ఈస్ వైవి స్ట్రీట్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చలో నాతో పాటు వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఒక ఫ్రెష్ కాఫీ వేసేస్తే బాడీ రిఫ్రెష్ అవుతుంది కాబట్టి అది చేస్తున్నాం. మమ్మీ పిన్ని కలుపుతున్నారు కాఫీ. సో కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా శిల్పారామం వెళ్దాం అనుకున్నాం కదా, సో అందుకే ఇంట్లోనే కాఫీ తాగేసి వెళ్తున్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కాఫీ అంటే చాలా పిచ్చి అందరికీ. సో అందుకని తాగేసి వెళ్ళాము. సో ఫస్ట్ లైక్ అంతా చూసాక అక్కడ మా మామయ్య ఉందని చెప్పాను కదా, సో తను మమ్మల్ని 12D మినీ థియేటర్కి తీసుకెళ్ళారు ఫస్ట్. సో అంటే ఒక కొత్త అడ్వెంచర్ లాగా అనిపించింది. అండ్ మా తాతయ్య అమ్మమ్మ కూడా బాగా ఎంజాయ్ చేశారు. బికాస్ వాళ్ళు వీళ్ళందరినీ తక్కువ వెళ్తారు, మేము వచ్చినప్పుడే తీసుకెళ్తాం కదా. సో ఒక కొత్త లైక్ వరల్డ్కి ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపించింది. సో అందరం బాగా లైక్ అందరం చిన్నపిల్లలమై ఎంజాయ్ చేసాము. తర్వాత బోటింగ్కి వెళ్ళాము. అండ్ అక్కడ నేను మా తమ్ముడు ఒక దాంట్లో వెళ్ళాము. అదేంటంటే మాన్యువల్ బోటింగ్, మనమే ఇట్లా సైకిల్ లాగా రైడ్ చేసుకుంటూ వెళ్ళాలి కాళ్ళతో. డైరెక్షన్స్ కూడా మీకు అక్కడ ఒక వే ఉంటుంది, మనమే తిప్పుకుంటూ వెళ్ళాలి. సో నేను మా తమ్ముడు వెళ్ళాము. అండ్ ఇంకో దాంట్లో అమ్మమ్మ తాతయ్య మమ్మీ నాన్న అండ్ ఇంకో దాంట్లో మా బాబాయ్ పిన్ని వస్తున్నారు. వాళ్ళకి డైరెక్షన్స్ కోసం తిప్పేవాళ్ళు ఉన్నారు, బట్ నాకు మా తమ్ముడికి మేమే చేసుకోవాల్సి వచ్చింది. రైడ్స్ ప్లేస్కి వెళ్ళాము. అండ్ బ్రేక్ డాన్స్ అని ఉంది, అది ఎక్కాము. నిజంగా బ్రేక్ అయిపోయింది. జీవితంలో రైడ్స్ ఎక్కదని డిసైడ్ అయ్యాము. నాయన అది ఎంత ఘోరంగా ఉందంటే, సో ఇక్కడ హరిదాసులు వచ్చారు, ఫస్ట్ టైం చూసినవారు చూపించాను నేను మీకు. ఇదే అండి బ్రేక్ డాన్స్. నిజంగా బ్రహ్మానందం నువ్వు నాకు నచ్చేవాళ్ళు వచ్చిన ఫీలింగే మాకు అక్కడ వచ్చింది. వెళ్ళి ప్రశాంతంగా కూర్చుందాం అనుకున్నాము, తర్వాత అర్థమైంది వద్దురా బాబు అని. సో ఇక్కడ వచ్చేసి వైవి స్ట్రీట్ అని చెప్పాను, అక్కడికి వెళ్ళాము. మా కడపలో నన్నారి కూడా చాలా ఫేమస్. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు కానీ కడప నన్నారి అంటారు. సో అది తాగేసి షర్బత్, సో అది తాగేశారు మా మమ్మీ బాబాయ్ అమ్మమ్మ. అండ్ నేను కొబ్బరి నీళ్ళతో కానీ చేశాను, నాకు నచ్చదు. సో తర్వాత ఇక స్టాల్స్కి వెళ్ళేసి మా డాడీకి జలేబీ చాలా ఇష్టం, కడప జలేబీ అంటే అది. అండ్ కవా కూడా భలే ఉంటుంది కడపలో, అది తీసేసుకొని అండ్ మా యూడి స్పెషల్ కేక్ చెప్పాను కదా, అది కూడా పర్చేస్ చేసాము. ఇంటికి వచ్చాక మా డాడీ తమ్ముడు చేసి ఆడుకుంటున్నారు. ఫైనల్గా రిటర్న్ అయ్యాము. అండ్ అలా మొత్తం శిల్పారామం చేసి గాడ్ అసలు రైట్స్ ఎక్కదని నేను డిసైడ్ అయ్యాను. అది ఎక్కాక నాకు అయితలేదు, లైక్ ఐ వాజ్ లిటరలీ స్కేట్. నేను నిజంగా ఎక్కడ పడిపోతా ఏమవుతా అని టెన్షన్తోనే ఉన్నా. ఐ డిడ్ంట్ ఈవెన్ ఎంజాయ్డ్ ఈవెన్ ఫర్ అ సెకండ్. చాలా భయమైంది నాకు. బ్రేక్ డాన్స్ నిజంగా బ్రేక్ అయిపోయింది బాడీ మొత్తము. సో I decided not to go to any rides ఇప్పటి నుంచి. ఇంకా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనుకుని వదిలేసేయాలి ఇంకా. సో ఇప్పుడు ఇంటికి వచ్చాము, అలా వైవి స్ట్రీట్లో తిరిగి లైక్ ఇక్కడ మాకు కావాల్సింది కొనేసి, బికాస్ రేపు మార్నింగే మేము వెళ్ళాలి. సో అరౌండ్ 7:30 లైక్ 6 to 7:30 మధ్యలో అని అనుకుంటున్నాము. అండ్ సో ఇప్పుడు వడలు చేస్తుంది మమ్మీ. సో డిన్నర్కి కానిచ్చేసి వీ హ్యావ్ టు స్లీప్ బికాస్ రేపు ఎర్లీ లేయాలి కాబట్టి. అండ్ మీరు ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను నేను. సో వాళ్ళిద్దరు అక్కడ బిజీగా చేసి ఆడుకుంటుంటే మమ్మీ ఇక్కడ వేడి వడలు చేసి మాకు ఇస్తుండే తినడానికి. సో అలా తినేసి ఇంకా పడుకున్నాం. మార్నింగ్ 5 బయలుదేరుతున్నాం కాబట్టి. సో గైస్ వడలు తినేసాను. నేను అంత ఫ్యాన్ కాదు వడలకి, జస్ట్ నార్మల్ తింటాను, అంత ఇష్టంగా అయితే తినను. పండగకి తినాలి కాబట్టి అవి లేట్. అండ్ ఇష్టమే కానీ బట్ నాట్ దట్ మచ్ ఫ్యాన్ ఆఫ్ వడలు. సో పూరి చికెన్ చపాతీ చికెన్ అయితే ఐమ్ ది ఫస్ట్ పర్సన్ టు ఈట్ ఇట్. సో ఇక్కడతో వ్లాగ్ ఏం చూస్తున్నాను, 3 days ఆఫ్ సంక్రాంతి ఇన్ విలేజ్ ఎలా ఉందో మా ఊరు కడపలో నేను మీతో షేర్ చేశాను. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంతటితో వీడియో ఎండ్ అయిపోతుంది. ఇంకా పడుకొని పొద్దున్న లేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను హైదరాబాద్కి. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్డ్ ఇట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. Subscribe to my YouTube channel to get more videos and also click on the bell icon so which you uploaded you get even a notification. Bye guys, let's meet next Friday with a new video. Until bye, take care.